హలో గైస్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ ప్రీ మార్కెట్ అనాలిసిస్ వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నిన్న ఏమేమైతే డిస్కస్ చేసామో ప్రీ మార్కెట్ అనాలిసిస్లో ఒకసారి అయితే క్విక్గా అయితే రెఫర్ చేద్దాం. సో లిటిల్ బిట్ గ్యాప్ అప్ ఓపెన్ అయితే అయింది. గ్యాప్ అప్ ఓపెన్ అయింది, బట్ చూసుకున్నట్లయితే మనం నిన్ననే డిస్కస్ చేసాం ఆల్రెడీ. మార్కెట్లో ఎక్కువ శాతం సైడ్ వైజే ఉంది. రీసెంట్ డేస్లో చూసుకున్నట్లయితే సైడ్ వైజ్గా ఉంది, అండ్ సైడ్ వైజ్గా ఉండడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంది. అంటే ఫ్లాట్ మార్కెట్ ఉండడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంది. అండ్ ఇంపార్టెంట్ థింగ్ ఒకటి, మనకి బ్రేక్అవుట్ అయితే ఇంపార్టెంట్. బ్రేక్అవుట్ కావాలని చెప్పేసి మార్కెట్ చూసుకున్నట్లయితే డైలీ టైం ఫ్రేమ్లో మీకు మళ్ళీ చూపిస్తాను. డైలీ టైం ఫ్రేమ్లో గ్యాప్ అప్ ఓపెన్ అవుతుంది, ఫ్లాట్ ఉంది, గ్యాప్ అప్ ఓపెన్ అవుతుంది, ఫ్లాట్ ఉంటుంది. చూడండి, ఇక్కడ ఓపెన్ అయింది అండ్ కొంచెం అప్ అయింది. నిఫ్టీ అయితే మళ్ళీ కొంచెం డౌన్ అయింది. డేస్లోకి వచ్చి కంప్లీట్ ఫ్లాట్గా ఉండిపోయింది. అండ్ ఈరోజు చూసినట్లయితే మనకి అండ్ ఒకసారి బ్యాంక్ నిఫ్టీ కూడా చూద్దాం. బ్యాంక్ నిఫ్టీ కూడా సేమ్ చూడండి. బ్యాంక్ నిఫ్టీ అయితే నిఫ్టీ కంటే కూడా ఎక్దమ్ ఫ్లాట్ ఉంది. చూడండి, కంప్లీట్గా ఈ రేంజ్లోనే ఉండిపోయింది. సో ఇది బ్యాంక్ నిఫ్టీ అయితే. అండ్ ఈరోజు ఎలా ఉండబోతుందో ఒకసారి చూద్దాం. అండ్ దానికంటే ముందు ఒకసారి గిఫ్ట్ నిఫ్టీ చూసినట్లయితే ఒక 25 పాయింట్స్ అయితే గిఫ్ట్ నిఫ్టీ చూడండి. 4th జూలై, సో 1549 ఇండియా స్టాండర్డ్ టైం, అరౌండ్ 349, 350, అరౌండ్ 15 చూడండి. అంటే నిన్నటి మాత్రమే అప్డేట్ అయితే ఉంది, ఇవాళ అయితే అప్డేట్ ఇంకా లేదు. సో దీన్ని కన్సిడర్ చేయలేము, ఇంకా అప్డేట్ కాలేదు కాబట్టి మేబీ 9 కల్లా అప్డేట్ అవ్వచ్చు. సో యాజ్ ఫర్ ఇప్పటివరకు అయితే అది గిఫ్ట్ నిఫ్టీ అప్డేట్ లేదు కాబట్టి ఫ్లాట్గానే డిస్కస్ చేద్దాం. ఇన్ కేస్ ఫ్లాట్గా డిస్కస్ చేద్దాం బేస్డ్ ఆన్ ఆ మూమెంట్ని బట్టి, తర్వాత చేంజ్ అయితే అవ్వచ్చు. ఇప్పుడు చూడండి, ఆల్రెడీ 8:43 అయింది అయితే టైము. సో ఫ్లాట్గా డిస్కస్ చేసినట్లయితే, సో ఓవరాల్గా చూసినట్లయితే ఈ ఇంపార్టెంట్ లెవెల్ మార్క్ చేసుకోవాలి. సిపిఆర్ ఒకసారి డైలీ టైం ఫ్రేమ్లో చూద్దాం. ఒకసారి మీకు డైలీ టైం ఫ్రేమ్లో చూడండి, క్లియర్ కట్గా అర్థమవుతుంది. మార్కెట్ రీసెంట్ డేస్లో చూసినట్లయితే ఇది చూడండి, June 4th ఈ రెడ్ క్యాండిల్ ఏదైతే ఉందో కంప్లీట్గా మార్కెట్లో ఎంత వాలటిలిటీ వచ్చింది చూడండి. ఈ బిగ్ రెడ్ క్యాండిల్ ఏదైతే ఉందో June 4th ఆ ఎలక్షన్ రిజల్ట్ రోజు మాత్రమే ఇంత వాలటైల్ అయింది. చూడండి ఎంత డౌన్ అయిందో మార్కెట్. సో తర్వాత చూసినట్లయితే ఇంకా కంప్లీట్గా మార్కెట్లో ఒక్కటే డైరెక్షన్. సో చూడండి, పెరుగుతూనే ఉంది, అప్ సైడ్ పోతూనే ఉంది. ముఖ్యంగా ఈ రెడ్ క్యాండిల్స్ చూడండి, గ్యాప్ అప్ అవుతుంది, ఫ్లాట్ ఉంది. సేమ్ తర్వాత ఈ గ్రీన్ క్యాండిల్స్ మళ్ళీ పెరిగాయి. మళ్ళీ ఈ రెడ్ క్యాండిల్స్ చూడండి, రీసెంట్ డేస్లో గ్యాప్ అప్ అవుతుంది, ఫ్లాట్ ఉంది. సో ఇది ఇంపార్టెంట్ లెవెల్స్. ఇప్పుడు ఒక కరెక్షన్ వచ్చేదానికి ఇక్కడ చూసినట్లయితే మీకు మార్కెట్ ఇక్కడ గ్యాప్ అప్ అయింది, ఫ్లాట్ అవుతుంది, బట్ ఇక్కడ ఏమైంది, రీటెస్ట్ చేసింది. ఆల్రెడీ ఇది ఇంపార్టెంట్ లెవెల్. ఈ ఆల్ టైమ్ అయిన ఆ టైంలో రీటెస్ట్ చేసి మళ్ళీ పెరిగింది. బట్ ఇక్కడ చూసినట్లయితే చూడండి, ఒకసారి ఇక్కడ చూసినట్లయితే మీకు డెఫినెట్గా చూస్తే మళ్ళీ గ్యాప్ అప్ సైడ్ వైజ్గా ఉంది. సో ఏంటంటే ఒక కరెక్షన్ వచ్చేదానికైతే ఎక్కువ ఛాన్సెస్ ఉంది, ఇండికేట్ చేస్తుంది. అండ్ ఇంకొకటి నేను చెప్పేది ఏంటంటే, ఎవరైనా కానీ సేఫ్ ట్రేడర్స్ కానీ ఆల్మోస్ట్ ఎవరికైనా కానీ క్యారీ ఫార్వర్డ్ పొజిషన్స్ అనేది అవాయిడ్ చేయండి. ఏ పొజిషన్ కూడా, ముఖ్యంగా ఆప్షన్స్ కానీ బ్యాంక్ నిఫ్టీలో అండ్ బ్యాంక్ నిఫ్టీ ఇండైజెస్ డౌన్ అయితే మళ్ళీ స్టాక్స్ కూడా డౌన్ అవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంది. ఆప్షన్స్లో కానివ్వండి, ఫ్యూచర్స్లో కానివ్వండి, మోస్ట్లీ ఎవరైతే ఉన్నారో ఫ్యూచర్స్ క్యారీ ఫార్వర్డ్ చేసేవాళ్ళు క్యారీ ఫార్వర్డ్ అయితే అవాయిడ్ చేయండి. అంటే మార్కెట్ పెరుగుతుంది, బట్ ఎప్పుడనేది ఒక కరెక్షన్ వచ్చేదానికి ఎక్కువ ఛాన్సెస్ అయితే కనిపిస్తుంది. మళ్ళీ హెల్తీ కరెక్షన్ వచ్చేసి మళ్ళీ మార్కెట్ ఏదైనా సపోర్ట్ లెవెల్ దగ్గర నుంచి పెరగడానికి ఛాన్స్ ఉంది. బట్ ఇప్పుడు చూసినట్లయితే మీకు ఆల్ టైమ్ హైలో ఉంది మార్కెట్. సో అందుకోసమే సేఫ్ ట్రేడర్స్ కానీ ఆల్మోస్ట్ ఎవరైనా కానీ, మీకు రిస్కీ ట్రేడర్స్ ఓకే, బట్ అందుకే అవాయిడ్, క్యారీ ఫార్వర్డ్ పొజిషన్ని అవాయిడ్ చేయండి అని చెప్పేసి అయితే చెప్తున్నా. అండ్ ఇదొక ఇంపార్టెంట్ లెవెల్. అండ్ ఈ లెవెల్ దగ్గరికి వస్తే మళ్ళీ టచ్ చేసి అప్ సైడ్కి వెళ్ళడానికి అయితే ఛాన్స్ ఉంది. బట్ ఓవరాల్గా చూసినట్లయితే ఇవాళ కూడా మార్కెట్లో కొంత
సైడ్ వేస్గా ఉండడానికే ఎక్కువ ఛాన్సెస్ అయితే కనిపిస్తుంది నిఫ్టీలో. అండ్ బ్యాంక్ నిఫ్టీలో కొంత మూమెంట్ వచ్చేయడానికి సిపిఆర్ బేస్డ్ ఆన్ సిపిఆర్ చూడండి, సిపిఆర్ ఎంత నేరోగా ఫామ్ అయిందో. సో ఈ నేరో సిపిఆర్ ఏమి ఇండికేట్ చేస్తుందంటే కొంత మూమెంట్ రీసెంట్ డేస్లో చాలా సైడ్ వైజ్గా ఉంది కాబట్టి బ్యాంక్ నిఫ్టీ, ఈవెన్ నిఫ్టీ కూడా ఉంది. సో ఇది ఓవరాల్గా ఒక మూమెంట్ రావడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉంది. మనం ఇంపార్టెంట్ లెవెల్స్ అయితే మార్క్ చేసుకున్నాం. ఆల్ టైమ్ హై మార్క్ చేసుకున్నాక డౌన్ సైడ్ చూసుకున్నట్లయితే ఇది ఒక సపోర్ట్ ఉంది. అండ్ ఇంతకు మించి 51,955 అరౌండ్ 52,000 ఇదైతే ఇంపార్టెంట్ సపోర్ట్. అండ్ మనకి చూద్దాం నెక్స్ట్ 5 minutes టైం ఫ్రేమ్లో ఈరోజు అప్ సైడ్ అయితే ఆల్ టైమ్ హై ఏదైతే ఉందో మార్క్ చేసామో ఆల్ టైమ్ హై బ్రేక్అవుట్ అయితే అప్పుడు లాంగ్ పొజిషన్ తీసుకోండి. బేస్డ్ మళ్ళీ కరెక్ట్ అంటే ఏదైనా కానీ అక్యురేట్గా ఉండాలి. బుల్లిష్ ప్రొజెక్షన్ పర్ఫెక్ట్ బ్రేక్అవుట్ అయితే మీన్స్ ఇక్కడ పెరిగింది, కొంచెం వెళ్తుంది, కొంచెం సైడ్ వైజ్ అయ్యి కొంత ఫ్లాట్ మార్కెట్ వెళ్ళి బ్రేక్అవుట్ అయితే అది హై ప్రాబిలిటీ. అది అలా బ్రేక్అవుట్ అయితే తీసుకోండి షార్ట్ పొజిషన్. ఇంకొకటి ఏంటంటే ఇంపార్టెంట్ లెవెల్ ప్రీవియస్ డే లో, ఈ ప్రీవియస్ డే లో బ్రేక్అవుట్ అయినా కానీ డౌన్ సైడ్ అప్పుడు ఇంకో పొజిషన్ తీసుకోవచ్చు డౌన్ సైడ్ బ్రేక్అవుట్ అయితే. అదర్వైజ్ ఈ రెండింటి మధ్యలో ఉన్నదంటే ఎలాంటి పొజిషన్ తీసుకోవద్దు. అండ్ ఇంకొక మెయిన్ థింగ్ ఏంటంటే మీకు బ్రేక్అవుట్ కూడా పర్ఫెక్ట్ బ్రేక్అవుట్ అవ్వాలి. ఫాల్స్ బ్రేక్అవుట్ అవుతుందో లేదో అనేది మీరు ఫైండ్ అవుట్ చేసుకోవాలి. ఎందుకంటే రీసెంట్ డేస్లో మార్కెట్ చాలా ఫ్లాట్గానే ఉంది. బ్రేక్అవుట్ అనేది మనకి పర్ఫెక్ట్ బ్రేక్అవుట్ కావాలి. సో ఆఫ్టర్ కన్సాలిడేషన్ అయ్యే బ్రేక్అవుట్స్ అనేది మోస్ట్లీ అంటే జెన్యూన్ బ్రేక్అవుట్స్. సో లేదు ఇలా మూమెంట్ వచ్చి బ్రేక్అవుట్ అవుతుందంటే డైరెక్ట్గా అది ఫాల్స్ బ్రేక్అవుట్ అవడానికి అయితే ఎక్కువ ఛాన్సెస్ ఉంది. ఇది ఎందుకు చెప్తున్నా అంటే రీసెంట్ డేస్లో మార్కెట్ వైట్ సిపిఆర్ ఉంది, ఫ్లాట్ మార్కెట్ ఉంది. బ్రేక్అవుట్ అయితే అది ఫాల్స్ బ్రేక్అవుట్ అవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంది. అండ్ ఈరోజు చూసినట్లయితే మీకు ఎలా ఉంది, సిపిఆర్ నేరో సిపిఆర్ ఉంది కాబట్టి బ్రేక్అవుట్ అయితే అది ఫాల్స్ బ్రేక్అవుట్ అవ్వకుండా ఉండడానికి ఎక్కువ ఛాన్సెస్ అయితే ఉంది. ఎందుకంటే నేరో సిపిఆర్ రీసెంట్ డేస్లో మార్కెట్ ఫ్లాట్ ఉంది కాబట్టి ఒక మూమెంట్ వచ్చేదానికైతే అవకాశం అయితే ఉంది. సో దాన్ని బేస్ చేసుకునేసి మనం బ్రేక్అవుట్ అనేది ఒక హై ప్రాబిలిటీ లో ప్రాబిలిటీ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. అండ్ ఇక్కడ చూడండి నిఫ్టీలో చూసినట్లయితే మీకు వైట్ సిపిఆర్ ఉంది. సిపిఆర్ చూడండి వైడ్గా ఉంది. సో ఈ వైట్ సిపిఆర్ ఏంటి మోస్ట్లీ సైడ్ వేజ్, రీసెంట్ డేస్లో కూడా సైడ్ వేజ్ ఉంది. మేబీ ఇది కంటిన్యూ చేసేదానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంది. బట్ ద థింగ్ ఈజ్ బ్యాంక్ నిఫ్టీలో కొంత మూమెంట్ వస్తే ఆ ఇంపాక్ట్ నిఫ్టీలో కూడా చూపించడానికైతే ఎక్కువ ఛాన్సెస్ అయితే ఉంది బేస్డ్ ఆన్ బ్యాంక్ నిఫ్టీ డైరెక్షన్. ఇంకొకటి ఫిన్ నిఫ్టీ చూద్దాం. ఫిన్ నిఫ్టీ కూడా మీరు చూసినట్లయితే సేమ్ బ్యాంక్ నిఫ్టీలో మూమెంటం ఎలా ఉంటుందో ఫిన్ నిఫ్టీలో కూడా సేమ్ అలాగే ఉంటుంది. చూడండి నిన్న ఏ లెవెల్ దగ్గర అయితే ఓపెన్ అయిందో ఓపెనింగ్లోనే బిగ్ రెడ్ క్యాండిల్ ఫామ్ అయింది. రెడ్ క్యాండిల్ ఫామ్ అయిన తర్వాత దగ్గర ఈ ప్రీవియస్ డే హై మార్క్ చేసాము. ఈ ప్రీవియస్ డే హై మార్క్ చేసిన తర్వాత చూడండి ఇక్కడ రిబౌండ్స్ అయింది. సో ఇది పర్ఫెక్ట్ క్యాండిల్. సో ఇక్కడ చూసినట్లయితే ఈ క్యాండిల్ గ్రీన్ క్యాండిల్ చూపిస్తుంది బ్రేక్అవుట్ అయినట్టు. బట్ రియల్గా బ్రేక్అవుట్ చూడండి దానికంటే ముందు ఈ వీక్ ఏదైతే ఉందో ఈ వీక్ ఫామ్ అయింది. ఇప్పుడు ఇలాంటి సినారియోస్లో ఇప్పుడు చూడండి మీకు ఇది ఒకసారి బాగా ఇది ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఒకసారి అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఇప్పుడు బ్రేక్అవుట్ అవుతుంది, ఇది బ్రేక్అవుట్ అయింది. సారీ, ఈ వీక్ ఫామ్ అవ్వకుండా ఇలాంటి క్యాండిల్ ఫామ్ అంటే హై ప్రాబిలిటీ. ఓకే, అండ్ అది కాకుండా ఈ వీక్ ఏదైతే ఫామ్ అయిందో ఇది బ్రేక్అవుట్ చూడడానికి పర్ఫెక్ట్ బ్రేక్అవుట్. బట్ దీన్ని అవాయిడ్ చేయాలి ఎందుకంటే ఇది ఆల్రెడీ హైని టచ్ చేసింది. పర్ఫెక్ట్ బ్రేక్అవుట్ అంటే మనకి దీనికంటే అప్ సైడ్ వెళ్ళి పైన ఇలా క్యాండిల్ ఫామ్ అయితే గ్రీన్ క్యాండిల్, అప్పుడు ఈ పర్ఫెక్ట్ ఇది బిగ్ గ్రీన్ క్యాండిల్ అయితే అప్పుడు మనము ఇక్కడ ఎంట్రీ తీసుకోవాలంటే అంటే తీసుకోవచ్చు. సో ఓకేనా. బట్ ఇక్కడ థింగ్ ఏంటంటే ఇంత బిగ్ గ్రీన్ క్యాండిల్ అంటే స్టాప్ లాస్ ఎక్కువ అవుతుంది. సో అది వేరే ఫ్యాక్టరు. బట్ లేదంటే ఇలా టచ్ చేసింది, ఇలా బ్రేక్అవుట్ అయింది, మళ్ళీ రీటెస్ట్ చేసింది, ఇక్కడ వచ్చి రీటెస్ట్ చేసి ఈ సపోర్ట్ దగ్గర మళ్ళీ అప్ సైడ్ వెళ్ళింది, ఇది హై ప్రాబిలిటీ. సో మనము ఇలా చూసుకోవాలి. సో చాలామంది ఏం చేస్తారు, ఎందుకు ఇలాగ ఇంత బిగ్ క్యాండిల్స్ ఎందుకు ఫామ్ అయినాయి అంటే
చాలామంది బ్రేక్అవుట్ ట్రేడర్స్ చాలామంది ఉంటారు, వెయిట్ చేస్తూ ఉంటారు. సో ఈ క్యాండిల్ చూడగానే బిగ్ ఇది గ్రీన్ క్యాండిల్ అయితే పర్ఫెక్ట్ బుల్లిష్ గ్రీన్ క్యాండిల్ అయితే ఫామ్ అయింది. సో బ్రేక్అవుట్ అయింది. సో నిన్న మనకి ఆల్రెడీ చెప్పాం, మనం ఒక పర్ఫెక్ట్ బ్రేక్అవుట్ కోసం వెయిట్ చేయాలి. చాలా రోజుల నుంచి మార్కెట్ సైడ్ వైజ్గానే ఉంది. సో మనకైతే ఒక బ్రేక్అవుట్ అయితే కావాలని చెప్పేసి నిన్న వీడియోలోనే డిస్కస్ చేసాం. ఓకేనా, చూడండి చాలామంది ఏం చేస్తారు, ఈ క్యాండిల్ చూడగానే లాంగ్ పొజిషన్ తీసుకుంటారు. అంటే మొత్తం కాల్ ఆప్షను ఫ్యూచర్స్ అన్నీ బై చేస్తారు. బై చేసిన తర్వాత ఏమైంది, ఇమ్మీడియట్గా చూసినట్లయితే ఇమ్మీడియట్ బౌన్స్ అయింది. ఈ బిగ్ క్యాండిల్స్ ఏంటంటే, ఎవరైతే బ్రేక్అవుట్ ట్రేడర్స్ లాంగ్ పొజిషన్ తీసుకున్నారో, బై చేస్తున్నారో కాల్ ఆప్షన్ మీకు ఇంకా ఫ్యూచర్స్లో ఎవరైతే బై చేస్తున్నారో వాళ్ళ స్టాప్ లాస్లన్నీ హిట్ చేసింది. అందుకోసమే ఇంత పెద్ద బిగ్ రెడ్ క్యాండిల్స్ అయితే ఫామ్ అని గుర్తుపెట్టుకోండి. తర్వాత చూసినట్లయితే చూడండి, ఆ ట్రేడ్ అయితే అయిపోయింది. నెక్స్ట్ చూసినట్లయితే కంప్లీట్గా సైడ్ వైజ్. ఇది దీని వెనకాల ఉన్న లాజిక్స్. మీకు ఇంతకుముందు ఈ చార్ట్ చూడకముందే చెప్తున్నాను, బ్రేక్అవుట్ అనేది హై ప్రాబిలిటీగా ఉండాలి. ఒకసారి కన్సిడర్ చేసుకొని చూడండి సిపిఆర్ కూడా ఎలా ఉంది. సిపిఆర్ ఎంత వైడ్గా ఉంది. వైట్ సిపిఆర్గా అంటే మీకు ఏం చెప్పాను, బ్రేక్అవుట్స్ అనేది ఫాల్స్ బ్రేక్అవుట్స్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంది అనేది ఇంతకుముందే డిస్కస్ చేసాం. ప్రీవియస్ వీడియోస్లో కూడా డిస్కస్ చేసాం. చూడండి, ఇది ఎగ్జాక్ట్ సినారియో మీకు చెప్పింది ఫాల్స్ బ్రేక్అవుట్స్ అనేది. సో ఇవన్నీ గుర్తుపెట్టుకోండి, లేదంటే ఇలాంటి ఇంపార్టెంట్ పాయింట్స్ నోట్ చేసుకోండి. ఎందుకంటే మీరు ఎంత స్క్రీన్ టైం యూస్ చేస్తారో, మీ ఎప్పుడైతే చార్ట్ చూస్తూ ఉంటారో, లైవ్ మార్కెట్ కానివ్వండి, ఆఫ్టర్ మార్కెట్ అవర్స్ కానివ్వండి, సో ఎప్పుడైతే స్క్రీన్ టైం ఇన్ ద సెన్స్ మీరు ఎక్కువ చార్ట్స్ని చూస్తూ ఉండాలి. అప్పుడు మాత్రమే మీకు ఇదంతా అర్థమవుతుంది, నిజంగా రియల్ బ్రేక్అవుట్ ఫాల్స్ బ్రేక్అవుట్ మీకు ఎందుకు ఇంత బిగ్ మూమెంట్ వచ్చింది. ఇప్పుడు ఏదైనా మార్కెట్లో బిగ్ మూమెంట్ రావాలంటే దాని మీద ఏదైనా న్యూస్ రావాలి. అట్లీస్ట్ ఏంటంటే లేదు, ఒక రిజల్ట్ ఉంటుంది కంపెనీకి సంబంధించి. సో ఇది స్టాక్స్ గురించి చెప్తున్నా. కంపెనీ గురించి ఏదైనా ఎగ్జాంపుల్ రిలయన్స్ ఉంది, రిలయన్స్ Q1 Q2 రిజల్ట్ ఉంది. సో దానికి ఎలా ఉందని చెప్పేసి అది కొంత ఇంపాక్ట్ చేస్తుంది. బట్ ఏ న్యూస్ లేకుండా ఎందుకు ఇంత మూమెంట్ వస్తుందంటే బికాజ్ ఆఫ్ దీని వెనకాల ఉన్న ట్రేడ్ లాజిక్. సో ఈ లాజిక్ ప్రకారం మీరు ట్రేడ్ చేస్తే సక్సెస్ రేషియో ఎక్కువ ఉంటుంది. లేదు అంటే స్టాప్ లాస్ హిట్ అయిందంటే రాంగ్ ట్రేడ్ అయినా తీసుకోను, రాంగ్ ప్లేస్లో స్టాప్ లాస్ అయినా పెట్టుకోను, అంతే, నథింగ్ ఎల్స్. సో ఇది మీకు వీడియో అయితే. సో సేమ్ మళ్ళీ బ్రేక్అవుట్ అయితే మనకి ఇంపార్టెంట్ లెవెల్స్ అయితే మార్క్ చేద్దాం. సో నిఫ్టీలో బ్యాంక్ నిఫ్టీలో మూమెంట్ వస్తే ఫిన్ నిఫ్టీలో కూడా మూమెంట్ రావడానికి ఎక్కువ ఛాన్సెస్ అయితే ఉంది. బట్ ఏదైనా అప్డేట్ అయిందేమో చూద్దాం. 5 seconds యాడ్ అంటుంది. అండ్ ఇంకొకటి మెయిన్ థింగ్, నేను ఈ ప్రీ మార్కెట్ అనాలిసిస్ వీడియో స్టాప్ చేసేద్దాం అనుకుంటున్నాను. ఈ సిరీస్ ప్రీ మార్కెట్ అనాలిసిస్ సిరీస్ ఏదైతే ఉందో అది స్టాప్ చేసేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే వ్యూస్ చాలా తక్కువ వస్తున్నాయి. స్టాప్ చేసేసి 2 సిరీస్లు స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. బట్ అది డైలీ వీడియో రాదు. సో బేస్డ్ ఆన్ ఒక వీక్లో ఒక 2-3 వీడియోలు అలా వస్తాయి. ప్లస్ షార్ట్స్ కూడా పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే వ్యూస్ చూసుకున్నట్లయితే వ్యూస్ చాలా తక్కువ వస్తున్నాయి. సో అందుకోసమే నేనైతే స్టాప్ చేద్దాం అనుకుంటున్నాను. మీరు ఒక్కోసారి దానికి ఏమంటారు అనేది కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో ప్రీ మార్కెట్ సిరీస్ ఏదైతే ఉందో అది స్టాప్ చేసి కంటెంట్ వీడియోస్ ఒక 2 సిరీస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. ఒకటి బిగినర్ టు జీరో నాలెడ్జ్ వాళ్ళకి, బిగినర్ వస్తున్నారు మార్కెట్లోకి. సో వాళ్ళకి ఎలా గైడ్ చేయాలి, ఎలా ట్రేడ్ చేయాలి, ఈక్విటీ నుంచి ఆప్షన్స్ వరకు, ఆప్షన్స్ అన్ని ప్రతి ఒక్క కంటెంట్ పిన్ టు పిన్ ఒకటి చేద్దాం. అండ్ ఇంకొకటి వచ్చేసి ఆల్రెడీ మార్కెట్లో ఉన్నారు, కొంత ఎక్స్పీరియన్స్ ఉంది, బట్ ఏది పర్ఫెక్ట్ డైరెక్షన్ లేదు. అరే ఎలా చేస్తే ప్రాఫిట్స్ వస్తున్నాయి, కొంత లాస్లు వస్తున్నాయి, అండ్ ఏ మెథడ్ ఫాలో అవ్వాలి చూస్తే మార్కెట్లో చాలా ఇండికేటర్స్ ఉన్నాయి. RSI, బోలింగర్ బ్యాండ్, MACD, ఇంకా డిఫరెంట్ ఉన్నాయి, ఎన్నో ఉన్నాయి ఇండికేటర్స్, మూవింగ్ యావరేజెస్. సో ఇవన్నీ ఉన్నాయి. సో ఏది పర్ఫెక్ట్, ఏది యూజ్ చేయాలి, ఎలా యూజ్ చేయాలి అని చెప్పేసి వాళ్ళకి ప్రైజ్ యాక్షన్ అయితే సుప్రీం, ప్రైజ్ యాక్షన్ అనేది అల్టిమేట్ అసలు. సో అందుకోసమే ఆల్రెడీ మార్కెట్లో ఉన్న వాళ్ళకి ఎలా ఉంటుంది, డైలమాలో ఉంటారు, ఏ మెథడ్ వాడాలి, ఏది వాడాలి, కొంత లాస్లని రికవరీ చేయాలి, పర్ఫెక్ట్ డైరెక్షన్ లేదు, ఎవరైనా గైడ్ చేస్తే బాగుండు అలాంటి వాళ్ళకి ఒక సిరీస్, బేసిక్ బిగినర్ ఏం తెలియదు, జీరో నాలెడ్జ్ మార్కెట్లోకి వచ్చారు, అలాంటి వాళ్ళకి ఒక సిరీస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఈ ప్రీ మార్కెట్ సిరీస్ అనేది
ప్రజెంట్ అయితే టెంపరీగా ఆఫ్ చేద్దాం అనుకుంటున్నాను. మీరేమంటారు ఒకసారి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. కంటిన్యూ చేయాలంటారా లేదంటే స్టాప్ చేసి ఆ సిరీస్ స్టార్ట్ చేయమంటారా? ఓకేనా? ఇది గాయ్స్ వీడియో అయితే. వీడియో నాకు మీకు నచ్చినట్లయితే డెఫినెట్గా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేయండి. సబ్స్క్రైబర్స్ చాలా తక్కువ ఉన్నారు అండ్ వ్యూసే కూడా రావట్లేదు. నాకు బూస్టింగ్ లాగా ఉండాలి కదా, ఇంత కష్టపడి వీడియో చేస్తున్నాను. ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ ట్రేడింగ్ సెషన్.